ఇప్పుడు అశోక్ టు యమదొంగ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ అండి. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక సినిమాటోగ్రాఫర్గా మీ వ్యూ ఫైండర్లోంచి అశోక్లో ఎన్టీఆర్ చూసిన ఎన్టీఆర్కి యమదొంగలో మీ వ్యూ ఫైండర్ నుంచి చూసిన ఎన్టీఆర్కి ఉన్న డిఫరెన్స్? వన్ గుడ్ థింగ్ అంటే లైక్ నాకేంటంటే ఎన్టీఆర్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ హెడ్ ఆర్ బిఫోర్ దట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండి. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ బెటర్ దెన్ హిమ్. ఇప్పుడు కూడా లైక్ ఐ కెన్ టెల్ దట్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ వీ కెన్ హ్యావ్. అంటే ఈ హ్యాజ్ ఆల్ ద కేపబిలిటీస్ అండి. అంటే అది డైరెక్టర్ చేతిలో ఉంటుందండి, ఆయనతో ఎంత ఏం చేయించుకోవాలని. ఇఫ్ అ గ్రేట్ డైరెక్టర్ కెన్ బ్రింగ్ అవుట్ ద గ్రేట్ ఇన్ హిమ్, ఈజ్ సమ్వన్ హూ కెన్ రియలీ వండర్ఫుల్. సో విచ్ బికేమ్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్ అండి. అంటే అశోక్లో ఇంకోటి వన్ గుడ్ థింగ్ వాట్ ఐ లైక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అండి. అంటే లైక్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ హ్యాస్ యాజ్ అన్ యాక్టర్. ఈజ్ లైక్ ఈ నోస్ లైక్ అంటే ఏది చెప్పినా కూడా, డాన్స్ అయినా కూడా, సీన్ అయినా కూడా, ఏదైనా లైక్ ద మూమెంట్ టు టెల్ హిమ్ ఈ నోస్ ఓకే ఐ కెన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఓకే 2 సార్లు చూసుకొని ఈ కెన్ రిప్రొడ్యూస్ వాట్ ఎవర్ ద కొరియోగ్రాఫర్ టెల్స్ ఆర్ వాట్ ఎవర్ ద యాక్టర్ టెల్స్. సో అలా లైక్ దెర్ ఇస్ అ ట్రిమెండస్ గ్రోత్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే యమదొంగ కాదండి, ఈవెన్ టిల్ ఆర్ఆర్ఆర్ ఆల్సో, RRR చూస్తే లైక్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ హీ హాస్ గివెన్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి. సో లైక్ the major difference from Ashok to Yamadanga was his body transformation. So he did ante like lipo help kuda తీసుకున్నారండి, but also like it is not only that but he worked hard and all. So he ante artist body transformation is a very difficult thing అండి. So he really like అంటే ఈ వాజ్ ఇన్ పొజిషన్ అంటే ఈ సినిమాకి నేను ఈవెన్ ఐల్ ఆపరేషన్ చేయాలంటే కూడా చేస్తాను అన్నట్టు ఆ లెవెల్లో దట్ షోస్ గ్రేట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ ఇన్ హిమ్ అండి. సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ గ్రేట్ యాక్టర్ టు వర్క్ విత్ అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్ అండి.